కృష్ణ స్పీకింగ్. నేనెవరో తెలీదా? ఎందుకు తెలియలేదు? ఇంత తీయని కంఠం కోయిలదైనా ఉండాలి, లేదా నా సెక్రటరీ జైదైనా ఉండాలి. థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. అవును, ఇవాళ ఆదివారంగా ఏం చేస్తున్నారు? అదే ఏం చేద్దామా అని ఆలోచిస్తున్నాను. మీకు అభ్యంతరం లేకపోతే ఇక్కడ రాకూడదు? వస్తే ఏమిస్తావు? తమరు అడగాలే కానీ ఏదైనా ఇస్తాను. అదే కాఫీ, టీ, కూల్ డ్రింక్, ఎనీథింగ్. వెచ్చగా తీయగా ఉండేది కావాలి నాకు. ఓ, తప్పకుండా ఇస్తాను. వస్తారుగా? పావు గంటలో అక్కడ ఉంటాను. బాయ్. పదండి. ఎక్కడికి? దూరమైన మీరు క్షేమంగా తిరిగి వస్తే గుళ్ళో పూజ జరిపించాలని అనుకున్నాను. కలిసి వెళ్దాం అనుకుంటే రోజు ఆఫీస్లో ఏదో ఒక పని ఊరుకున్నాను. ఇవాళ ఆదివారం కదా? ఆదివారమే కానీ శారదా, ఇవాళ అనుకోకుండా అర్జెంట్ పని వచ్చి పడింది. అబ్బా, పనులు ఎప్పుడు ఉండేవే కదండి. ఈ రోజు మానేసి నాతో రండి. శారదా ప్లీజ్, నా మాట విను. కొత్తగా కట్టబోయే ఫ్యాక్టరీ విషయం మాట్లాడటానికి గవర్నమెంట్ పంపించిన సూపర్వైజర్ వచ్చాడు. ఇప్పుడే ఫోన్ చేశాడు. అతన్ని కలవటం చాలా అవసరం. గుడికి నువ్వు వెళ్ళొచ్చి. ఇద్దరం కలిసి వెళ్దామని ఎంతో ఆశపడ్డాను. పోనీలేండి, మరొకసారి వెళ్దాం. అంత ముఖ్యమైన మనిషిని కలుసుకోకపోతే బాగుండదు కదా. మీరు వెళ్ళండి. సరే రండి సార్, రండి. సారు గారు అనే పిలుపులు ఆఫీస్ వరకే పరిమితం. అయితే ఇప్పుడు తమర్ని ఏమని పిలవాలంటారు? ముద్దొచ్చే అమ్మాయి. ముద్దు ముద్దుగా ఏ పేరుతో పిలిచినా ముద్దుగానే ఉంటుంది. పాలు తీసుకోండి. అక్కడ పెట్టు. గవర్నమెంట్ సూపర్వైజర్ని కలిశారా? కలిశాను. కలిసి విషయాలన్నీ మాట్లాడాను. ఆలస్యమైంది. చాలాసేపు మాట్లాడాల్సి వచ్చింది అనుకుంటాను. అవును శారదా, ఆ సూపర్వైజర్ దేవాంతకుడు 100 ప్రశ్నలు వేసి 1000 ఆరాలు తీసి 1,00,000 లెక్కలు అడిగాడనుకో. వాడి బుర్రకు అవన్నీ ఎక్కించేసరికి నా తల ప్రాణం తోక్కొచ్చింది. అలసిపోయి ఉంటారు. పాలు తాగేసి పడుకోండి. ఫైల్స్ రేపు పొద్దున్న చూడొచ్చు. శారదా, ముందు పని తర్వాత పడక. నేను ఈ రాత్రికి ఫైల్స్ లోని వివరాలన్నీ చూడలేదనుకో, రేపు ఆ సూపర్వైజర్ గారు శివతాండం వాడే అవకాశం ఉంది. నేను అలా కూర్చుని ఫైల్స్ చూసుకుంటుంటాను. నువ్వు నా కోసం ఏమి కాసు కూర్చోనక్కర్లేదు. పడుకుని నిద్రపో. చిలక కొట్టుడు కొడితే చిన్నదాన. నేను చెప్పిన పని ఏమిటి, నువ్వు చేస్తున్న పని ఏమిటి? పెద్ద సంగీతం పాడేస్తున్నావు, బావుడు కప్పలేక. ఇగో కప్పా గిప్పా అన్నావు అంటే మాకుతో చెప్పి చెప్పావా అక్కతోటి? నువ్వు స్వయంగా నా బావుమరుదు అని ఇక్కడ ఎవరికి చెప్పకుండా ఇక్కడ నేను డ్రైవర్గా ఎందుకు పెట్టాను? అదేమిట్రా గుర్రవాదం కమ్మిన వాళ్ళకి కళ్ళప్పు చెప్పి అలా చూస్తావు? డ్రైవర్ గా ఉంటూనే గజపతి కూతుని వల్ల వేసుకోమని చెప్పానా లేదా? వేసుకోమని గొప్ప సలహా ఇచ్చావు, కానీ నీ బావమరిది ఇంకా అది పూర్తిగా అమలుదలేదు. లే, బాగుందయ్యా, చాలా బాగుంది. తాడిందన్నేవాడు మా మామయ్య అయితే అతను తలదన్నేవాడు నువ్వన్నమాట. మీరు నక్కల్లా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎత్తులు వేసుకుని అందులో ఎవరు చిత్తైనా నాకు అనవసరం.
కానీ మీ ఎత్తుల్లో ఒక ఆడపిల్ల జీవితం నాశనం కావటం నాకు ఇష్టం లేదు. అదే జరిగిన రోజున మీ అందరి అంతూ చూస్తాను, గుర్తుంచుకో. శారదా, నీకెందుకు ఈ శ్రమ? అదేమిటండి, ఇందులో శ్రమే ఉంది. భర్తకు సేవ చేయటంలోనూ పిల్లలకు సపరీలు చేయటంలోనూ ఆడదానికి సంతృప్తి, ఆనందం ఉంటుంది. అవన్నీ అమ్మమ్మ నాటి కాలం పద్ధతులు. ఈ రోజుల్లో ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి. కారణం అదేనా, లేక నేను మీకు దగ్గర అవడం ఇష్టం లేకనా? ఆ అర్థం లేని అనుమానం ఎందుకు వచ్చింది శారదా? అయినా ఒక్కటి గుర్తుంచుకో, కాపురం కలకాలం కళకళలాడుతూ ఉండటానికి కావాల్సింది మనుషుల దగ్గర అవటం కాదు, మనసుల దగ్గర అవటం. సార్, ఆఫీస్కి తీసుకెళ్ళడానికి జేమ్ గారిని తీసుకొచ్చాను. కింద కార్లో ఉన్నారు. ఏంటి, జైన్ తీసుకొచ్చావా? ఇప్పుడే వస్తున్నానని చెప్పు. అది కాదు శారదా, ఆడపిల్ల కదా, ఒంటరిగా ఆఫీస్కి రావటం ఎందుకని లిఫ్ట్ ఇస్తానని చెప్పానంతే. నేను సంజాయిషి ఏం అడగలేదే మీరు సమాధానం చెప్పడానికి. ఆహా, నువ్వు అడగకపోయినా ఊరికే చెప్పాను. వస్తా, బాయ్. ఏమిటి బాబు ఇంత ఆలస్యం? పాపం అమ్మ ఇందాకటి నుంచి కారులోనే కూర్చొని పిలిచినా సరే ఇంట్లోకి రాలేదు. నాకు తెలుసున్న విషయాన్ని మళ్ళీ నాకు తెలియజెప్పాలనుకోవటం తెలివి తక్కువ అత్తయ్య. పెద్ద తెలివిగా మాట్లాడినట్టు ఇంట్లో పెళ్ళాన్ని పెట్టుకుని పరాదాంతో కులుకుతూ కబుర్లు చెప్పొచ్చాడు. కబుర్లు అది కాదే అమ్మా, వెళ్ళేది ఆఫీస్కే కదా, కూడా తీసుకెళ్తున్నాడేమో. ఎందుకు తీసుకెళ్ళడు? ఆఫీసులో ఎంతమంది లేరు, ఒకరిని తీసుకెళ్లాడా? పోనీ మీ నాన్నగారిని ఒక్క మాటన కారులో తీసుకెళ్లాడా? ఈమెను మాత్రం ఎందుకు స్పెషల్ గా తీసుకెళ్తున్నాడు? అది సంగతి. కారులో సత్తాలాడతాడు, అది మకాన్ చేసిన చోటుకు వెళ్ళి బాయదారి వేషాలు వేస్తాడు. అయినా ఇంట్లో పెళ్ళాం మొగుడిని సుఖపెట్టలేకపోతే ఏ మగాడు మాత్రం ఏం చేస్తాడు? దేన్నైనా ఒకదాన్ని వెతుక్కుంటాడు. సార్, మీరు ఇచ్చిన రికార్డ్స్ ఫైల్స్ చెక్ చేశాను. ఒకదానికి కూడా సంబంధం లేదు, అన్ని అబద్ధపు లెక్కలున్నాయి. సరే, నువ్వు వెళ్ళి వాళ్ళ లోపల పంపించు. పిలిచావాళ్ళుడు? అల్లుడు కాదు ఇప్పుడు మాట్లాడేది, రత్నగిరి ఎస్టేట్ ఓనర్, ఈ ఆఫీస్ కు బాస్ కృష్ణ ప్రసాద్. అండర్స్టాండ్? నా దేవతల ఫ్యాక్టరీ కట్టాలని ప్రభుత్వం నుంచి 50 లక్షలు అప్పు తీసుకున్నారు. కానీ అకౌంట్స్ ఏమీ సరిగ్గా లేవు. ఇంతవరకు ఫ్యాక్టరీ కాంపౌండ్ వాళ్ళు కూడా లేవలేదు. అవునా? కాదు బావా, కాదు బాసు. డాడీ చాలా ఖర్చు పెట్టి అక్కడ గిలకబావులు ఇచ్చాడు. ఏం జోక్గా ఉందా? జోక్ కాదు బాబు. పార్లకి, గుణపాలకి, కూలీలకి బోల్డ్ అంత డబ్బు ఖర్చు పెట్టడమే కాకుండా ఘనమైన గోతులు అనేకం తవ్వించాం. మిస్టర్ గజపతి, ఎవరిని పాతి పెట్టడానికి గోతులు తవ్వించావు? ప్రభుత్వం సొమ్ము తేరగా దొరికింది కదా అని తినేసే ప్రతి పౌరుడు నేరస్తుడే. మీరు రాసిన జమా ఖర్చులు యజమానిగా నేను సంతకం పెడితేనే తప్ప ప్రభుత్వం అంగీకరించదు. అకౌంట్స్ సరిగా ఉంటేనే గానీ నేను సంతకం పెట్టడం జరగదు. బాబు, యజమాని బాబు, మీరనేది నిజమే అనుకోండి. ఎంత కాదు అనుకున్నా అందరూ మనవాళ్లే కనుక మీరు కాస్తంత సంతకం చేసేస్తే. మోసగాళ్లు, దేశాన్ని దోచుకునే దొంగ వెధవులు నా వాళ్ళు కాలేరు. వారం రోజుల్లోగా ఖచ్చితమైన ఖర్చు నాకు చూపించాలి. మిగతా డబ్బు నా కళ్ళ ముందు ఉంచాలి. లేదా ఈ కృష్ణ వలన మీరంతా శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళటం ఖాయం.